మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్లో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారంగా మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో 7వ వార్డు మరియు 17వ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను ప్రజల కళ్లకు కట్టినట్లు వివరిస్తూ తెలంగాణ అభివృద్ధి గురించి ప్రజల సంక్షేమం గురించి పాటుపడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, మల్కాజ్గిరి లోకల్లో ఉండే వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి అని, ఈటెల రాజేందర్ మరియు పట్నం సునీత మహేందర్ రెడ్డి తమ ఆస్తులను కాపాడుకోవటానికి బీఆర్ఎస్ పార్టీని వదిలి ఇతర పార్టీలోకి వెళ్లటం జరిగిందని, వారి మాయమాటలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండి ఓటు అడగటానికి వాళ్లు మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు వారిని నిలదీయాలని, రాష్ట్రంలో గాని మల్కాజిగిరిలో గాని జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయటానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారని, జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో మరియు మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో మేమే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో భాగంగా గట్కేసర్లోని గాస్పల్ చర్చ్ మరియు ఫిలదెల్ఫియా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని దేవుని ఆశీస్సులు అందుకున్నారు। ఈ కార్యక్రమంలో చామకూర భద్రారెడ్డి, గట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, కొమ్మకోని రమాదేవి మైపాల్ గౌడ్, బండారి ఆంజనేయులు గౌడ్, షేక్ జహంగీర్, బేతాళ నరసింగారావు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ప్రచారంలో ఉన్నాను ఇలా క్యాండిడేట్స్ బ్యాటరీ చార్జర్ అందరూ అన్ని వర్గాల వారు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడం జరిగింది। ఎందుకంటే ప్రజలలో పోయినప్పుడు ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా మరి క్యాన్వాసింగ్లో వాళ్ళు కూడా పాల్గొంటూ వాళ్ళకి ఏమేమైతే బెనిఫిట్స్ వచ్చాయో, ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కేసీఆర్ గారు గుర్తు చేసుకుంటూ నాకు పెన్షన్ వస్తుంది, నాకు పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ సారే, నాకు రైతు బంధు వస్తుంది, మరి రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ సార్, ఇలాగా ఎవరెవరికైతే బెనిఫిట్ అయిందో వాళ్ళందరూ కూడా క్యాన్వాసింగ్లో పార్టిసిపేట్ చేసుకుంటూ మరి ఈసారి మాత్రం పోయిన ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లలో కొందరు ఎమ్మెల్యేల మీద కొంచెం కోపం ఉండి ఎమ్మెల్యే ఓటేయకపోతే ఆయన ఓడిపోతాడని అనుకున్నారు, కానీ మరి కేసీఆర్ సార్ ఓడిపోతాడని ఎవరు అనుకోలేదు। ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మేము ఎమ్మెల్యేలను ఓడగొడదాం అనుకున్నాం కొందరిని, కానీ కేసీఆర్ సార్ ఇవాళ ముఖ్యమంత్రి కాదని చెప్పి చాలామంది ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు। మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో నన్ను మల్కాజిగిరి నుంచి వెళ్ళి ఆశీర్వదించి మంచి మెజార్టీతోటి మరి నన్ను గెలిపిస్తారు। అందరికి తెలిసిన విషయమే, రాష్ట్రంలోనే మరి ఈ పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 7 గెలవడం జరిగింది మంచి మెజార్టీతో, 3,50,000 మెజార్టీతోటి ఇక్కడ అందరూ శాసనసభ్యులు కూడా గెలవడం జరిగింది। ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఇంతకుముందు ఈ పార్లమెంట్లో 3,50,000 మెజార్టీ వస్తే